ఈరోజు దేవుని వాగ్దానం 108వ కీర్తన 13వ వచనం. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆయన ఐగుప్తు నుండి వెలుపలికి నడిపించిన సమయం నుండి ఆయన వారిని వెంబడిస్తూ పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారిని నడిపిస్తూ త్రోవలో వారు చూసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినవాడు ఆయనే. దేవదూతలు ఆహారముతో వారిని పోషించి ప్రయాణపు అలసటలో కాలు వాయకుండా వారు తొడుగుకొనిన చెప్పుల వారు తెగకుండా వారిని కాపాడుతూ వారిని వెంబడించిన దేవుడు గనుకనే వారు ఆయనతో ఉన్నప్పుడు వారికి అలసట లేదు. వారి ముందుండి నడిపించి దేవుడు వారికి ఎదురైన ప్రతి పోరాటంలో యుద్ధంలో ఆయన విజయము ఇచ్చారు, వాగ్దానం చేశారు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో యుద్ధానికి వెళ్ళిన నీవు విస్తార జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడు అయ్యుండును. మీ హృదయములు జంకనియొద్దు. భయపడకుడి, వణకకుడి. వారి ముఖము చూచి మీరు బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా అని ఆయనే చెప్పారు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినయుందును అని చెప్పారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 42వ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట దోషులై ఉండగా వారిని గూర్చి మోషే వారితో ఇలా చెప్పారు, మీరు యెహోవా మాట మీరుచున్నారు, యెహోవా మీ మధ్యను లేరు గనుక మీ శత్రువుల ఎదుట మీరు హతము చేయబడుదురు గనుక మీరు సాగిపోవద్దు అని హెచ్చరిస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రము చేసెను అని చెప్పబడింది. 22వ అధ్యాయం 4వ వచనంలో నేను యెహోవాకు మొర్రపెట్టగా నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. 22వ అధ్యాయం 49వ వచనంలో ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించను. 22వ అధ్యాయం 40-41వ వచనంలో నా మీదికి లేచిన వారిని అణచివేయుదువని నా శత్రువులను వెనుకకు మళ్లింపజేయుదు అని దావీదు దేవునిని ఎంతో కీర్తించి స్తుతించారు. అవును కదా. 1 సమూయేలు 17వ అధ్యాయంలో ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలు దేవునిని ఆయన సైన్యమును నీచపరిచి గర్వించి మాట్లాడుతున్నప్పుడు బాలుడైన దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన గొల్యాతు మీదికి యుద్ధము యెహోవాది అని ఆయనను ఘనపరిచి ముందుకు వెళ్ళినప్పుడు ఒక్క రాయితోనే వడిసెల దెబ్బకు నేలను బోర్ల పడజేసినది, దావీదునకు విజయమునిచ్చినది ఆయనే కదా. 1 సమూయేలు 18వ అధ్యాయం 7వ వచనంలో సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని స్త్రీలు దేవుని స్తుతించారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు యెహోషాపాతు మీదకి యుద్ధమునకు రాగా యెహోషాపాతు భయపడి యోధా అంతటా ఉపవాస దినము చాటించి యెహోవా యొద్ద విచారణ చేయగా సమాజంలో ఉన్న యహజీయేలు యెహోవా ఆత్మతో నింపబడి ఇలాగున ప్రకటించారు, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, జడియకండి. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించునని చెప్పారు. దేవుడు ప్రకటించినట్లుగానే ఈ 3 గుంపుల వారు ఒకరి మీద మరొకరు పడి చంపుకొని అందరూ శవములైపోయారు అని 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. అవును, శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. నీవు ఆయన మాట వినిన వాడవైతే నీ యుద్ధము ఆయనే చేస్తారు. అట్టి విధముగా మనమును జీవిస్తూ ఆయనే మన శత్రువును అణగద్రొక్కి విజయము దావీదునకు వలె యెహోషాపాతునకు వలె మనకును దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆమెన్.